చిన్న కొడుకు చచ్చిపోయాడు. ఈ ఇల్లు వదిలిపెట్టి బయటికి పోరా. హలో అజయ్, నేను విరాట్ని. వెంటనే ఇంటికి వచ్చాయి. అన్ని విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. రిమ్ జిమ్ హైదరాబాద్, రేపు బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతా. ఎల్లగానే బిర్యానీ తినేసి మందు కొట్టేసి బబ్బుంటా. రిమ్ జిమ్. ఏంటి మమ్మీ వీడు? వాడి మొహం, వాడు మొత్తం హైదరాబాద్ వెళ్లే మూడ్లోనే ఉన్నాడు జలజ. మరి ఇంత పిచ్చేంటి మమ్మీ? వాడు హైదరాబాద్ చూడక చాలా రోజులైంది కదా, అందుకే అంత ఎగ్జైట్ అవుతున్నాడు. అయినా వాడు హ్యాపీగా ఉండేది ఈ రాత్రి వరకే కదా జలజ. మమ్మీ, అసలు విషయం తెలిస్తే వీడు గుండాగి చేస్తాడేమో. అందుకే వాడికి నిజం చెప్పకుండా మేనేజ్ చేస్తున్నాను. మేడం, అంతా బానే ఉంది కానీ ఇప్పుడు నారాయణ్ని శంకర్ ఇంట్లోకి ఎలా పంపించాలన్నదే అర్థం కావట్లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను మంజరి. చూద్దాం, రేపటి వరకు ఏదో ఒక ఆలోచన తట్టకుండా ఉంటుందా? నిజమే మమ్మీ, డైరెక్ట్గా విషయం చెప్తే వాడు అస్సలు ఒప్పుకోడు. పైగా మనకి చెప్పకుండా పారిపోయినా ఆశ్చర్యం లేదు. అవును జలజ, అందుకే వాడికి ఏదో ఒకలా మస్కా కొట్టి పని చేయించుకోవాలి. రిమ్ జిమ్ హైదరాబాద్, రేపు పొద్దున్నే వెళ్ళిపోతా హైదరాబాద్. ఏంటి మేడం అలా చూస్తున్నారు? వాణ్ణి శంకర్ సూర్య ఇంటికి ఎలా పంపించాలో ఐడియా వచ్చేసింది మంజరి. ఎలా మమ్మీ? రేపుదయం వివరంగా చెప్తాను. ఇప్పుడు హ్యాపీగా పడుకోండి. వెళ్ళు మంజరి. రిమ్ జిమ్ హైదరాబాద్, రేపు బస్ ఎక్కి వెళ్ళిపోతా హైదరాబాద్. ఎల్లగానే బిర్యానీ తినేసి మందు కొట్టి బబ్బుంటా. ఏంటమ్మా ఇది? ఇలా మనం ఏదో ఒకటి తేల్చకుండా ఈ ఊళ్ళోనే ఉండటం అంత మంచిది కాదు. మేనక, ఆ సాంబాగాడు కానీ అతని మనుషులు కానీ మనల్ని చూస్తే చాలా డేంజర్ తెలుసా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఏంటి నీ ప్లాను? షాక్లో ఉన్నాను అంకుల్, ఏమీ అర్థం కావట్లేదు. ఓ పని చేద్దాం మేనక, కార్తీక్కి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి కలుద్దాం అని చెప్దాం. అతనే మనకేం జరిగిందో చెప్పగలడు. కానీ మనం రుద్రవరంలో ఉన్నామని తెలిస్తే కార్తీక్ ఊరుకోడు అంకుల్, చాలా సీరియస్ అవుతాడు. ఇంతకు ముందే నాకొకసారి మళ్ళీ రుద్రవరం రాకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. నిజమే మేనక, కానీ ఓ పని చేద్దాం మేనక, నువ్వు హైదరాబాద్లోనే ఉన్నట్టుగా మాట్లాడు. మేనక ఫోన్ చేస్తుందేంటి? చెప్పు మేనక. ఎలా ఉన్నావు కార్తీక్? బానే ఉన్నాను మేనక. నువ్వెలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది?
మేము బానే ఉన్నాం కార్తీక్. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మేనక? హైదరాబాద్ నుంచే కార్తీక్. అదే మేనక, ఇంట్లో ఉన్నావా లేక బయట నుంచి మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాను. బయటే ఉన్నాను కార్తీక్. సరే మేనక, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. కార్తీక్, ఒక్క నిమిషం. నిన్ను అర్జెంటుగా కలవాలి. అంత అర్జెంటుగా ఎలా కుదురుతుంది మేనక? నువ్వు అక్కడ, నేనేమో. పర్వాలేదు కార్తీక్, నువ్వు రమ్మంటే నేను వెంటనే బయలుదేరి రుద్రవరం వచ్చేస్తాను. వద్దు మేనక, నేనిప్పుడు రుద్రవరంలో లేను, వేరే ఊరొచ్చాను. కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే నేను రుద్రవరం రాగానే ఫోన్ చేస్తాను. ఇంకో విషయం గుర్తుంచుకో మేనక, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రవరం రావడానికి వీల్లేదు. అది ఎంత డేంజర్ అనేది నీకు తెలుసు. నేనే హైదరాబాద్ వస్తాను, అంతవరకు వెయిట్ చేయి. ఉంటాను. ఏమన్నాడమ్మా? తనే హైదరాబాద్ వస్తానన్నాడు అంకుల్. అన్నా అన్నా ఏమైందిరా? ఎందుకలా ఊరికొస్తున్నావు? అన్నా, ఆ నారాయణ గారు తప్పించుకున్నాడన్నా. వాడికి తప్పించుకునేంత తెలివిలేదురా. ఎవరో వాడిని తప్పించుంటారు. అయినా ఎక్కడికి పోతాడు? ఈ ఊర్లోనే ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటాడు. లేదన్నా, వాడు రాత్రే తప్పించుకున్నాడన్నా. ఈ పాటికి ఊరు దాటి వెళ్ళిపోయి ఉంటాడన్నా. సరే, ముందు వాడిని ఊర్లో ఎత్తుకు, తర్వాత వాడి సంగతి చూద్దాం. సరే అన్నా. ఓ అబ్బా, సమ్మగా ఉంది. ఏంటి నారాయణ, పెళ్లి కొడుకులాగా రెడీ అవుతున్నావు? పెళ్ళా పెండా కూడా నా బతుకు అదొక్కడే తక్కువైంది. ఏంటి నారాయణ అలా అంటావు? నాకు పెళ్లి జరగడమా? రేయ్, అది కూడా మీ దగ్గర ఉండగా. అది మీ దగ్గర ఉండగా నాకెందుకు అవుద్ది అంటున్నానండి. అలా మాట్లాడతావేంటి నారాయణ? ఇప్పుడు ఏం మించిపోయిందని? నీకేమంత వయసు అయిపోయిందని? ఇన్ని రోజుల నుంచి మా దగ్గర పనిచేస్తున్నావు కదా, ఏనాడు నాకిది కావాలి అని మమ్మల్ని అడగలేదు. అందుకే మేమే నీ గురించి ఆలోచించి నీకు పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాం. మేడం, మీరేనా ఇలా మాట్లాడేది? మీ సంసార జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్న మీరు నా జీవితానికి ఓ తోడు తీసుకురావాలని ఆలోచిస్తున్నారా? నారాయణ, లే. చూడు నారాయణ, మా లైఫ్ ఎలాగూ స్పాయిల్ అయిపోయింది. మాతో ఉన్నందుకు నువ్వు కూడా మాలాగే ఎందుకు బ్రతకాలి? నువ్వేం పాపం చేశావని? అందుకే కనీసం నువ్వైనా సుఖంగా ఉండాలని ఆశపడుతున్నావు. సిటీ నుంచి పల్లెటూరుకు రాగానే మీలో ఆడతనం ఉట్టి పడుతుంది మేడం. ఇంతలోనే ఇంత తేడా ఎలా వచ్చింది మేడం? ఎలా వచ్చింది? నువ్వు మా మాట కాదనివనే నమ్మకంతో మా అమ్మ నీకు పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసింది. అవును నారాయణ, నీకీ ఊర్లోనే ఒక అమ్మాయిని చూశాను. మీరిద్దరూ ఒకరికొకరు నచ్చితే మీకిక్కడే పెళ్లి జరిపించి హనీమూన్కి హైదరాబాద్ తీసుకెళ్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! మీ మంచితనంతో నా జీవితానికి సరిపడా ప్రేమతో కొళ్ళ పొడుస్తున్నారండి.
నాకు ఈ ఆనందంలో ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావట్లేదు. నారాయణ, నువ్వు ఓకే అంటే చెప్పరా, అమ్మాయి కూడా లోపల రెడీగా ఉంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చూడమ్మా, పెళ్లి చూపులు అనగానే నారాయణ ఎంత సిగ్గుపడుతున్నాడో. అబ్బా ఊరుకో జలజమ్మా, నా జీవితంలో మొట్టమొదటిసారి జరక్క జరుగుతున్న పెళ్లి చూపులు. ఆ మాత్రం సిగ్గుండదా ఏంటి? ఆహా. నారాయణ, సిగ్గు తర్వాత పడదు గాని ముందు పెళ్లి చూపులకి రెడీ అవ్వు, లేట్ అవుతుందిరా. ఆ? ఆ, నేను రెడీ. ఆ, ఎంత రెడీ అయితే మాత్రం నించోనే పెళ్లి చూపులా? ఆ? ఎంతైనా పద్ధతి ఉంటుంది కదా. పద పద, కూర్చో పద. అన్ని పద్ధతి ప్రకారంగా జరిపించాలనుకుంటున్నారా? మీరు చాలా పద్ధతి గల మనుషులండి. త్వరగా పద. కూర్చో నారాయణ, కూర్చో. అమ్మాయి రెడీగా ఉందన్నారు, ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అంత తొందరగా ఉందా? జలజా, లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే మమ్మీ. తొందరగా వెళ్ళండి. తొందరగంట ఎళ్ళు. రాయలసీమ మురిసి పడేలా గలవాడి జన్మ ధరించేలా సొగసే తగట్టుకుంది. ఒరేయ్, అమ్మాయిని చూడరా. ఆ? నేను చూడండి, నాకు సిగ్గుగా ఉంది. పెళ్లి చూపుల్లో సిగ్గుపడితే ఎలారా? చూడు. ఏ, మీరు చూశారు కదండి, మీకు ఓకే అయితే నాకు ఓకే. ఒరేయ్, తనతో కాపురం చేసేది నువ్వా నేనా? చూడు చూడు. నా వల్ల కాదండి, నేను చూడలేను అంతే. ఒరేయ్, పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయమంటావా? అంత పని మాత్రం చేయబాకండి. ఉండండి, చూడు ఒక్క నిమిషమే, నన్ను టెన్షన్ పెట్టబాకండి. చూసేస్తానే, చూసేస్తున్నాను. ఇదేంటండి, పెళ్లి చూపులు అన్నారు, అమ్మాయి ఏదండి? ఎదురుగా నిలబడుంటే అమ్మాయిదంటావేంట్రా? ఎవరున్నారండి? జలజమ్మ మంజరి. అంటే పెళ్లి కూతురు మంజరియా? అవును నారాయణ. ఏం బాబు, ఇంకో లడ్డు కావాలా? మేడం, ఇంతకీ ఈ అమ్మాయి పెళ్లి చూపులకి ఇష్టపడే ఒప్పుకుందా? రేయ్, అవన్నీ తర్వాత. ముందు నీకు అమ్మాయి నచ్చిందా లేదా అది చెప్పు. అబ్బా, నాకు ఎంత బాగా నచ్చిందో. ఇంత అందమైన అమ్మాయి భారీగా వస్తుందంటే నేనెందుకు కాదంటానండి? మంజరి మంజరి, మంజరి, నారాయణకి నువ్వు బాగా నచ్చావట. మరి మా నారాయణ పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? ఇష్టమే మేడం. కానీ ఒక చిన్న కండిషన్ మేడం. చిన్నదో పెద్దదో ముందు కండిషన్ ఏంటో చెప్పు మంజరి. చాలా కాలం నుండి నాకొక కోరిక ఉంది. ఏంటి మంజరి అది? రాయుడు గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నేను పెళ్లాడాలని చాలా ఆశపడ్డాను.
కానీ అంత హోదా నాకు లేదు. అందుకే కనీసం ఆ ఇంట్లో పనివాడినైనా నేను చేసుకోవాలనుకున్నాను. అది కుదరలేదు. నా కోరిక అలానే తీరకుండా ఉండిపోయింది. ఇప్పుడు మీరు నారాయణ్ని పెళ్లి చేసుకోమంటున్నారు. నారాయణ అంటే నాకు ఇష్టమే, కానీ నా కోరిక నెరవేర్చుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. అంటే ఇప్పుడు మా నారాయణని పెళ్లి చేసుకున్నట్టావా? చి, 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 ఆ ఉద్దేశం అది కాదు. అది కాదు, చేసుకోనని చెప్పను. నేను చెప్పలా? నా కోరికను నెరవేరిస్తే నేను తప్పకుండా చేసుకుంటాను. మంజరి, అదెలా సాధ్యం? ఏం లేదు మేడం, నా కోసం నారాయణ ఒక్క 4 రోజుల పాటు రాయుడు గారింట్లో పనివాడిగా ఉండాలి. కనీసం దాంతోనైనా నేను తృప్తి పడతాను. పనివాడా? నేనా? కుదరదు, కుదరదంటే కుదరదు అంతే. అది కుదరదంటే మా పెళ్లి జరగడం కూడా కుదరదు మేడం. ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? రాకొచ్చిన ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటావా? మరి లేకపోతే ఏంటండి, నేను పనుడిగా మారటం ఏంటి? ఒరే పిచ్చి సన్నాసి, ఒక్క 4 రోజులు కళ్ళు మూసుకొనుంటే ఆ తర్వాత జీవితాంతం మంజరితో హాయిగా గడపచ్చు. ఆలోచించు. పోనీలేండి మేడం, నారాయణకి ఇష్టం లేనట్టుంది. నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటాను. నీకోసం పనుడిగా మారటం ఏంటి మంజరి? బాకీ వాడికైనా మారిపోతాను. ఇగో, నువ్వు మాత్రం నన్నే పెళ్లి చేసుకోవాలి. ఈ ఆలోచన మాత్రం మర్చిపోవద్దు. నేను రాయుడు గారింటో పనికి చేరటానికి రెడీ. అది అది నారాయణ, ఈ స్పోర్టివ్నెస్ ఉండాలి. 4 రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఒరేయ్, ఈ 4 రోజులు మేము ఇక్కడే ఉంటాం. మీ ఇద్దరి పెళ్లి జరిపించాకే ఇక్కడి నుంచి వెళతాం. మేడం, ఫస్ట్ టైం మీరు నాకు దేవతలా కనిపిస్తున్నారండి. అంత నీ అభిమానంరా. మేడం, నాకు డౌట్ అండి. ఒరేయ్, మళ్ళీ ఏంట్రా? ఆ సాంబాగాడు ఈ ఊళ్ళోనే తిరుగుతుంటాడు కదా, నన్ను రాయుడు గారింటో చూశాడంటే మళ్ళీ నేను డేంజర్ లో పడతానేమోనండి. నువ్వేం టెన్షన్ పడకు నారాయణ, నువ్వు వెళ్లేది రాయుడు గారింటికి. అక్కడ నిన్ను సాంబా కాదు కదా, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంత పవర్ఫుల్ ఫ్యామిలీ అది. నీ మీద ఈగ వాలాలన్నా భయపడుతుంది. అవునా? అవును, చింతకి నువ్వు రాయుడు గారింట్లోకి ఎలా వెళ్తావు? అవును మంజరి, అదంత పెద్ద కుటుంబం అంటున్నావు, మరి వాళ్ళ ఇంట్లోకి చేరడం అంత ఈజీ కాదనుకుంటా. అవును మేడం, దానికి మనం ఏదైనా ప్లాన్ చేయాలి. అక్కర్లేదు, నేను ఈ రాత్రికి ఆలోచించి తెల్లారికల్లా నేను ప్లాన్ డిజైన్ చేస్తానంతే. థ్యాంక్స్ నారాయణ, నా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నావు. అబ్బా, అట్లా మాట్లాడక మంజరి, నాకు సిగ్గేస్తుంది బాబు. అయ్యో బాబోయ్, సిగ్గు మంజరి. నారాయణ ప్లస్ మంజరి ఎలా ఉంది? చి బాల. నారి ప్లస్ మంజు. షార్ట్ అండ్ స్వీట్ గా ఎంత బాగుంది. నేను మంజు అని ముద్దుగా పిలిస్తే, తను నన్ను కొంటెగా నారి అని పిలిస్తే ఎంత బాగుంటుందో. భగవంతుడా, ఇన్నాళ్ళు నా మంజు నాకు కనిపించకుండా ఎందుకు దాచావు? సర్లే, ఎప్పటికైనా నాకు పెళ్లి జరిగేలా చేస్తున్నావు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. నారి మంజు, నారి మంజు, మంజు నారి మంజు, మంజు నారి. వీడిలానే పిచ్చోడైపోయేటట్టున్నాడు. పాపం, నేనతన్ని పెళ్లి చేసుకుంటానని ఎన్నో కలలు కంటున్నట్టున్నాడు. పిచ్చి సన్నాసి.
నారి మంజు మంజు నారి మంజు మంజు రాళ్ళెల్లో ఇసకల్లో రాశాను ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి. నువ్వు రాసింది తలుపు మీద నారాయణ. మరదే సిచ్యువేషన్ సాంగ్ అని పాడాను మంజరి. ఇదిగో ఆ రింగుల రాణి కోసం దాని కూతురు కోసం అయితే అస్సలు చేరను. ఓన్లీ ఫర్ యూ డార్లింగ్. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదమ్మా.